హాయ్ గైస్, నేను మీ చారన్. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫర్ బియర్ అయితే సోలో ఆడుతున్నాం గైస్. బియర్ ర్యాంక్డ్ పుష్ చేయడానికి మనమైతే ఇక్కడ చూద్దాం గైస్. ఇక్కడ అక్కడ దిగలేం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీరు ఎక్కువ బియర్ ఆడతారో సిఎస్ ఆడతారో మీకు ఎన్ని అంబ్లమ్స్ ఉన్నాయో ఫుల్ కామెంట్ చేయండి గైస్. బిఆర్ ఎన్ని అంబ్లమ్స్ ఉన్నాయో, సిఎస్ ఎన్ని అంబ్లమ్స్ ఉన్నాయో వేరే వేరే కామెంట్ చేయండి గైస్. అయితే మనకు అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది కదా గైస్. ఇక్కడైతే ఒక ఎనిమిది దిగాడు గైస్. పక్క నుంచి అట్కాసి వెళ్ళి లూట్ ఏరుకుందాం గైస్. ఇక్కడైతే ఇంకో ఎనిమిది ఉన్నాడు గైస్. కొంచెం ముందుకు వెళ్దాం గైస్. ఇక్కడైతే కింగ్ ఫిష్ ఉంది గైస్. ఎవరు వెనకది నుంచి కొడుతున్నారు గైస్. గ్లోవల్ వేసుకుందాం గైస్. యూకాంగ్ వేసుకున్నాం కాబట్టి కిందకి దిగిపోతే వెనకది నుంచి వెళ్ళి ముందుకు వెళ్దామంటే గ్లోవల్స్ లేవు గైస్. అందుకనే వెనకదలకి వెళ్దాం గైస్. ఎవరు ఎనిమిది కొడుతున్నారు. ఇంకో ఎనిమిది దిగారు గైస్. షార్ట్ రేంజ్ M177 దేనితో కొడిచారు గైస్. ఇప్పుడైతే మళ్ళీ రివైవల్ 5 seconds ఇచ్చాడు గైస్. ఇప్పుడైతే మన దగ్గర G18 ఒకటే ఉంది గైస్. గన్ అయితే మనమైతే ఈ సైడ్ని దిగుదాం గైస్. ఇక్కడైతే బ్యాటరీ అనుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక ఎనిమిది ఉన్నాడు గైస్. శాంటిని వేసుకున్నాడు గైస్. G18తో అయితే 110 పడింది గైస్. ఇప్పుడైతే శాంటినో కిల్ గైస్. UMP అయితే దొరికింది గైస్. దాంతోపాటు ఒక కీ కూడా దొరికింది గైస్. కిందకైతే దిగుదాం గైస్. బెటర్ అనుకుంటా. గైస్ పవర్ అయితే చాలా అయిపోయింది. మెడికిట్ అయితే వేసుకుందాం గైస్. ఇక్కడ ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి గైస్. ఇక్కడైతే ఏమైనా లూట్ ఉందేమో చూద్దాం గైస్ ఒకసారి. ఇక్కడైతే ఒక లూట్ బాక్స్ ఉంది గైస్. UMP అయితే తీస్తాను గైస్. దాని బదులు లాంగ్ రేంజ్ ఒకటైనా ఉండాలి కాబట్టి లాంగ్ రేంజ్ తీసుకున్నాను గైస్. ఇక్కడైతే ఎవరైనా ఎనిమి ఉన్నారేమో చూద్దాం గైస్. G18 అయితే తీసేద్దాం గైస్. మనం అయితే ఇంకో చిన్నవన్నీ అంటే మనకి G18 అయితే తీసేద్దాం. ఈ 2 గంటలతో లూట్ అయితే చూద్దాం గైస్. ఇక్కడ ఎక్కడైనా లూట్ ఉందేమో. ఇక్కడైతే లూట్ బాక్స్ ఉంది కానీ ఏట్లేదు గైస్. లూట్ బాక్స్లో అయితే ఒక సైలెన్సర్ వచ్చింది గైస్. ఇంకో సైలెన్సర్ వచ్చింది గైస్. ఇక్కడైతే మనీ ఉంది. ఎనిమి అయితే ఇక్కడ లేరు గైస్. అందరూ అయిపోయినట్టున్నారు. ఒక ఎనిమి అయితే మ్యాప్లో మాత్రం కనిపిస్తున్నాడు గైస్. ఎవరో తెలీదు. ఒకసారి చూద్దాం గైస్. ఎనిమి అయితే ఇక్కడైతే కిందకి వెళ్ళి ఇందాకలా మనం అవుట్ అయిపోయాం కదా, అక్కడికి వెళ్దాం ఒకసారి. మన దగ్గర అయితే కీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం గైస్. ఇక్కడ ఎవరైనా ఎనిమిస్ ఉన్నారు గైస్. ఎనిమి ఉన్నాడు గైస్. అయితే గైస్ పడ్డది కానీ యూకాంగ్ వేసుకొని వెళ్దాం గైస్. కిల్ గైస్. డబల్ టేక్ డౌన్. గైస్ మనమైతే లూట్ ఏరుకుందాం. ఇందాకలైతే మన దగ్గరికి ఒక కీ అయితే వచ్చింది కదా, ఆ కీ తీద్దాం గైస్. ఇప్పుడైతే వెళ్ళి
ఎక్కడైనా ఎనిమీస్ ఉన్నారేమో చూద్దాం గైస్. ఇక్కడైతే గ్లోవల్ వేసుకుందాం గైస్, ఎవరైనా వస్తారు కదా ఎనిమీస్. ఈ లోపలికి లూట్ ఏరుకుందాం గైస్. ఏడబ్ల్యూఎం తీసుకుందాం గైస్. ఏడబ్ల్యూఎం బెటర్ గైస్ నాకు తెలిసి. గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి గైస్. గ్రాజా దొరికింది కానీ ఏడబ్ల్యూఎం బెటరే గైస్ మనకైతే. ఇక్కడ ఎవరైనా ఎనిమీస్ ఉన్నారేమో చూద్దాం గైస్ ఒకసారి అయితే. మనల్ని అయితే సబ్టెక్టర్లో ఎవరో చూస్తున్నారు గైస్, ముగ్గురు అయితే. మన కిల్స్ అనుకుంటా, మనం కిల్ చేసిన వాళ్ళు అనుకుంటున్నాను గైస్. ఎవరో ఎయిర్ డ్రాప్ దగ్గర అయితే ఉన్నారు, వెళ్దాం గైస్ ఒకసారి అయితే. ఎయిర్ డ్రాప్ దగ్గర అయితే ఎవరో ఉన్నారు గైస్, మనం అయితే వెళ్ళి చూద్దాం. గైస్ ఎప్పుడైనా మీరు ఎయిర్ డ్రాప్ దగ్గర నించోనైనా కూర్చొనైనా ఉండిపోకండి గైస్. ఎందుకంటే ఎనిమీస్ వాళ్ళ దగ్గర స్కోప్ పెట్టుకొని కొడేస్తారు గైస్. ఎందుకంటే నేను అలాగే కొట్టాను కానీ అలా తిరుగుతూ ఉండాలి గైస్. ఎయిర్ డ్రాప్ మధ్యలో అలాగా తిరిగితే మనల్ని కొట్టలేరు కదా ఎనిమిస్ అంత బేగా. అప్పుడు మనం గ్లోవల్ వేసుకొని మెడికేట్ వేసుకుంటే సరిపోద్ది గైస్. ఇక్కడైతే లూట్ ఏరుకుందాం గైస్. మ్యాప్లో ఇంకా చాలా ఉంది గైస్ మ్యాప్ అయితే. ఇప్పుడైతే ఎనిమిస్ ఇంకెక్కడున్నారు, ఇంకా 10 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. బ్యాకప్ అయితే ఫుల్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే ఎనిమిస్ గురించి చూద్దాం. ఎనిమిస్ గురించి అయితే చూద్దాం గైస్ ఒకసారి. ఈ పైన ఎనిమి ఉంటాడు అనుకుంటాను గైస్, ఒకసారి వెళ్దాం. ఎనిమి అయితే లేడు గైస్ ఇక్కడైతే. వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్ ఒకసారి. ఇక్కడైతే ఎనిమి లేడు, వేరే దగ్గర ఉన్నాడో లేదో చూద్దాం. ఇంకా ఎయిర్ డ్రాప్ దగ్గర ఎవరో ఎనిమి తీసుకుంటున్నాడు గైస్ అయితే. అక్కడికైతే చూద్దాం, వెళ్దాం. ఫస్ట్ స్ట్రైట్ వెళ్దాం గైస్. ఎయిర్ డ్రాప్ అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు గైస్, ఇప్పటి వరకు తీసుకున్నాడు. కిల్ కొట్టేసారో ఎవరైనా ఎనిమి, లేకపోతే తెలీదు గైస్ ఏటైందో. ఇక్కడైతే ఒక కార్ ఉంది గైస్. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం గైస్ ఎవరైనా ఎనిమిస్ ఉన్నారేమో. గైస్ మీరు ఎక్కువ బిఆర్ ఆడతారో సిఎస్ ఆడతారో, బిఆర్ ర్యాంక్డ్ ఆడతారో సిఎస్ ర్యాంక్డ్ ఆడతారో కామెంట్ చేయండి గైస్. అలాగే మీకు బిఆర్లో ఎన్ని అంబులెన్స్ ఉన్నాయో, సిఎస్లో ఎన్ని అంబులెన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. అక్కడైతే ఒక కార్ ఉంది గైస్, మనకైతే కార్ అవసరం. అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు గైస్, తనకైతే 150 తగిలింది గైస్. గ్లోవల్ వేస్తాడు. మనం కూడా ఈ రాక్ వెనకతల దాంకుని ఉన్నట్లే. తన దగ్గర కూడా స్నైపర్ ఉంది. మనమైతే కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే హెచ్పి అయితే పెరిగింది గైస్.
ఇక్కడ ఏమైనా లూట్ ఉందేమో చూద్దాం గ్యాస్. అని ఆ ఎనిమి కూడా అక్కడ ఉన్నాడు. ఎనిమి అయితే కార్ వేసుకొని వెళ్ళిపోయాడు గ్యాస్. ఇప్పుడైతే ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు గైస్ ఎనిమిస్ అయితే. గైస్ కొంచెం ముందుకైతే వెళ్దాం గైస్. ఇక్కడైతే 2 ఎనిమీస్ ఫైట్ చేస్తున్నారు. ఒక ఎనిమి అయితే కార్లో ఉన్నారు, ఇంకో ఎనిమి అయితే గ్లోవెల్ వేసుకొని మెడికెట్ వేసుకుంటున్నాడు గైస్. కొంచెం అటుకాస్ వెళ్దాం గైస్. ఇప్పుడైతే మనం కొంచెం పైకి వెళ్ళి రైట్ సైడ్ తిరుగుదాం గైస్. ఇక్కడైతే ఇక్కడికి వెళ్దాం గైస్. కొంచెం ఇప్పుడైతే ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు గైస్. మనకైతే ర్యాంక్ పుషింగ్ కాబట్టి చూద్దాం గైస్, కిల్స్ ఎవరైనా వస్తారేమో. ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి గైస్. ఇప్పుడైతే 1 ఎనిమి అన్నాడు గైస్. ఇక్కడైతే కొంచెం బ్యాక్ వెళ్దాం గైస్. మనకైతే ఇక్కడికే కదా గ్లోవల్ వస్తుంది. గైస్ ఎనిమి అయితే కొడుతున్నాడు గైస్. ఇక్కడే ఉన్నాడు గైస్. ఎనిమికి అయితే ఎనిమి అయితే ఎక్కిసి వచ్చాడు గైస్. బూయా గైస్, బూయా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గైస్. బాయ్. ఇప్పుడైతే మనం ప్లాటినం 5కి వెళ్ళాం గైస్. బాయ్.